హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవనీస్ హోమ్. సో ఇవాళ మన ఛానల్లో నా బేబీ ఫస్ట్ సెకండ్ థర్డ్ మంత్ ఫోటోషూట్స్ ఎలా చేశాను, ఇంట్లో ఉన్న వాటితో ఇంట్లో డిఐవైస్తో ఎలా ఫోటోషూట్ చేశాను అన్నది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. సో మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్టయితే నా పేరు హరిణి అండి. మేము హైదరాబాద్లో ఉంటాము. సో ఈ ఛానల్ మొత్తం హోమ్ రిలేటెడ్, హోమ్ ఆర్గనైజేషన్, ఇంటీరియర్స్, లైఫ్ స్టైల్ బ్లాగ్స్, కుకింగ్ బ్లాగ్స్, ట్రావెల్ బ్లాగ్స్ ఇవన్నీ ఉంటాయండి. సో మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు రావాలి అని అనుకుంటే పక్కనున్న బెల్ నోటిఫికేషన్ నొక్కండి. సో పదండి వీడియో లోపలికి వెళ్ళిపోదాం. బ్యాక్డ్రాప్కి నేను వైట్ కలర్ క్లాత్ తీసుకుంటున్నానండి. సో వైట్ పంచె వాడుతున్నాను అనమాట. సో దాని మీద ఏ డెకరేషన్ చేసినా మనకి బాగా కనపడుతుంది ఎవిడెంట్గా అని చెప్పి. అండ్ నేను ఇక్కడ షేప్ చేయడానికి టర్కీ టవల్ యూస్ చేశాను. టర్కీ టవల్, టర్కీ నాప్కిన్స్. ఎందుకంటే మనం ఏవైనా షేప్ దాంతో చేస్తే మనకి బాగా ఎవిడెంట్గా కనపడుతుంది, కొంచెం ఎత్తుగా ఉంటుంది. అయితే మామూలు క్లాత్ వాడితే మనకు కొంచెం అణిగిపోయినట్టు ఉంటుందని చెప్పి టర్కీ టవల్స్ వాడాను. సో దాని మీద ప్లెయిన్ పింక్ కలర్ ఒక బ్లౌజ్ బిట్ లేకపోతే ఏవైనా ఒకటి మనకి ప్లెయిన్ కలర్ది నేను తీసి దాని మీద సైజ్ మొత్తం కవర్ చేసి లోపల కొంచెం ప్రెస్ చేస్తాను అనమాట. సో బేబీని పడుకోబెట్టడానికి బాగుంటుంది. సో మీ బేబీ లెంత్ బట్టి మీరు డిసైడ్ అయ్యి ఈ షేప్ మీరు చేయొచ్చు. ఇది ఫస్ట్ మంత్ అన్నప్పుడు మనకు కొంచెం బేబీ చిన్నగా ఉంటుంది కాబట్టి ఈ హార్ట్ బాగా పడుతుంది. కొంచెం పెద్ద అయిపోయేసరికి పెద్ద హార్ట్ చేయాల్సి వస్తుంది. సో చిన్నగా ఉన్నప్పుడు ఫస్ట్ మంత్ బేబీ షూట్కి ఈ హార్ట్ షేప్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ మంత్ కాబట్టి 1 అనేది కనిపించడం కోసం ఇంకొక క్లాత్ తీసుకుని 1 అన్నట్టు నేను సెట్టింగ్ చేస్తున్నాను. సో ఫైనల్ అవుట్లుక్ ఇదండి. సో ముందరే చెప్పినట్టు బేబీని ఇప్పుడు హార్ట్ షేప్లో పడుకోబెడతాను అనమాట. సో ఫొటోస్ తీసినప్పుడు ఈ పక్కన ఉన్న సైడింగ్ అంతా నేను కవర్ చేసేసి ఫోటోషూట్ చేస్తాను. ఇప్పుడు బేబీని డయాగ్నల్గా పడుకోబెట్టాను. ఎందుకనంటే హార్ట్ షేప్లో మొత్తం కవర్ అయ్యేటట్టు లేడు బేబీ. సో డయాగ్నల్గా పడుకోబెట్టాను. మీరు ఇంకే స్ట్రైట్గా పడుకోబెట్టాలి, లేకపోతే మీరు స్వాడల్ కూడా చేయొచ్చు బేబీని. సో నేను స్వాడల్ చేసి కూడా ఫొటోస్ యాడ్ చేస్తాను. అండ్ ఇలాగ డ్రెస్ వేసి కూడా తీసాను అనమాట కొన్ని పిక్స్. సో ఫైనల్ పిక్స్ షేర్ చేస్తున్నా. సో సెకండ్ ఫోటోషూట్ వచ్చి దీవాలి ఫోటోషూట్ అండి. సో దీవాలి టైంలో వచ్చిందనమాట వాడి బర్త్డే. అందుకు నేను వెనకాల బ్యాక్డ్రాప్కి ముక్కు బ్యాక్డ్రాప్ యూస్ చేశాను, ఎల్లో కలర్. సో ట్రెడిషనల్ లుక్ వస్తుందని చెప్పి. అండ్ మన దియాస్ లైట్గా ఇంట్లోనే లైట్గా పెయింట్ చేసి అది 2 షేప్లో సెటప్ చేసి బాబుని పక్కన పడుకోబెట్టాను. సో దీవాలి సెటప్ కోసం అని చెప్పి. ఇప్పుడు థర్డ్ మంత్ ఫోటోషూట్ అండి. సో ఇది మాన్సూన్ థీమ్ లాగా చేశాను అనమాట. సో మాన్సూన్ థీమ్ కోసం అని చెప్పి వెనకాల బ్యాక్డ్రాప్ డార్క్ పెట్టాను. ఎందుకంటే కొంచెం చీకటిగా ఉంటుందని చెప్పి అలా పోర్ట్రే చేయడానికి డార్క్ బ్యాక్డ్రాప్ యూస్ చేశాను. అండ్ దాని మీద మన పేపర్ కట్అవుట్స్తో నేను క్లౌడ్ లాగాను తర్వాత వాటర్ డ్రాప్లెట్స్ లాగా నేను పేపర్ కటింగ్ చేశాను అనమాట. సో ఆ పేపర్ కటింగ్స్ నేను ఆ బ్యాక్డ్రాప్ మీద సెటప్ చేస్తున్నాను ఒక్కొక్కటిగా. సో వర్షం పడుతున్నట్టుగా సెటప్ చేస్తున్నాను. ఇక్కడ డార్క్ బ్యాక్డ్రాప్ యూస్ చేయడం వల్ల వైట్ కలర్ క్లాత్తో నేను 3 అన్న షేప్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఒక గొడుగు కూడా యూస్ చేశాను అనమాట. సో మాన్సూన్ థీమ్కి గొడుగు కూడా పట్టుకున్నట్టు, బాబు పట్టుకున్నట్టు పెట్టాను. సో ఇంకా బాబుని పెట్టి వాడికి పక్కన గొడుగు పెట్టి వాడిని పడుకోబెట్టాను పక్కన.
సో చూసారు కదండి ఫోటోషూట్ ఎలా చేశాను అన్నది 3 months. సో మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో మీకు దీంట్లో ఏమంటే ఫోటోషూట్ బాగా నచ్చింది అన్నది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ మంత్స్ ఫోటోషూట్ కూడా త్వరలో వీడియో షేర్ చేస్తున్నా. అండ్ మిగతా ఫంక్షన్స్, మిగతా హోమ్ ఆర్గనైజింగ్, హోమ్ రిలేటెడ్ వీడియోస్ కూడా ఈ ఛానల్లో షేర్ చేస్తానండి. సో తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.